డిసెంబర్ 30 మనకి ముక్కోటి ఏకాదశి. ఈ పరిహారాన్ని ముక్కోటి ఏకాదశి లోపు చేసుకోవచ్చు. లేదు కుదరలేదు అనుకుంటే డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి రోజున చేసుకోవచ్చు. కానీ ఏ రోజు చేసినా కూడా ఏ సమయంలో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది నేను మీ అందరికీ కూడా వివరంగా తెలియజేస్తాను. అయితే ఈ ఒక్క పరిహారంతో మీకున్న కష్టాలు, దోషాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు ప్రవాహంలాగా వస్తుంది. మీ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోతుంది. ఈ పరిహారాన్ని గాని మీరు చేయలేదు అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు. డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అంటేనే ధనుర్మాసంలో వచ్చే మొట్టమొదటి వైకుంఠ ఏకాదశి. అయితే మనకి సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వచ్చినా కూడా ఈ వైకుంఠ ఏకాదశి అనేది చాలా విశేషమైనది. సాక్షాత్తు వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు ఈ రోజు. ఆ మహావిష్ణువు భక్తులని ఆశీర్వదించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకునే రోజు, వారి యొక్క కోరికలని నెరవేర్చే రోజు. ఈ రోజు ఏ చిన్న పని చేసినా దానికి సంబంధించిన 1,00,00,000 రెట్ల ఫలితం మనం అనుభవిస్తాము. అది మంచైనా చెడైనా సరే. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వీలైనంత వరకు కూడా చాలా మంచి పనులు మాత్రమే చేయండి. తెలిసి తెలియక పొరపాట్లు అస్సలు చేయకండి. దానివల్ల మీకు చాలా తెలియని దోషం అయితే ఉంటుంది. కేవలం మానవులు మాత్రమే కాదు, ముక్కోటి దేవతలు కూడా ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అటువంటి మంచి రోజున మీరు ఈ 1 రూపీ కాయిన్ తో ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోతుంది. మీ కష్టాలు, అప్పులు, బాధలు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ పరిహారాన్ని గనక మీరు చేసుకున్నట్లయితే మీకు అదృష్టం పట్టడం కాదు కదా, కనీసం లక్ష్మీదేవి మీ ఇంట్లో కాలు కూడా పెట్టదు. కాబట్టి వీడియో అయితే పూర్తిగా తెలుసుకోండి. ఈ పరిహారాన్ని అసలు ఎలా చేయాలి అనేది ఇక్కడి నుంచి కూడా వీడియో అనేది స్కిప్ చేయకండి. అయితే వీడియో అయితే ఒక్కసారి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది మిత్రులకైతే వీడియో అనేది షేర్ అవుతుంది. మరి అయితే ఇక ఆ పరిహారం ఏమిటి, అసలు ఎలా చేసుకోవాలి అదంతా కూడా తెలుసుకుందాం రండి. మొదటిగా మనకి ఈ నెల డిసెంబర్ 30వ తేదీన ఈ నెల ఆఖరిలో ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు చాలా నియమ నిష్టలతోటి మనం ఉండాలి. ముఖ్యంగా ఉదయాన్నే వేకువజామునే అంటే సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి. ఇల్లు వాకిళ్ళు అన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు ఉదయాన్నే ఇంటి ముందు పేడ కల్లాపులు చల్లుకుని బియ్య పిండితోటి ముగ్గు పెట్టుకోండి. ఒకవేళ మీకు పేడ కల్లాపులు వేయడం కుదరలేదు అనుకుంటే కనీసం బియ్య పిండితోటి ముగ్గైనా వేసుకోండి. చాలా మంది రూపాయి అనగానే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. రూపాయే కదా అని తీసేస్తూ ఉంటారు. కానీ 1,00,00,000 రూపాయలు పూర్తవ్వాలన్నా కూడా దానిలో 1 రూపాయి అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే అది అసంపూర్ణంగానే ఉంటుంది. 1 రూపాయి తీసేసి చూడండి, అది 1,00,00,000 రూపాయలు పూర్తవదు. అదే విధంగా మన జీవితంలో రూపాయి అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎంత సంపాదించినా, ఎంత ధనవంతులైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మొదలు పెట్టేది రూపాయి నుంచే. రూపాయి నుంచి వారి యొక్క సంపాదన మొదలు పెడుతూ ఉంటారు. కొంతమందికి మట్టి రోడ్లు ఉంటాయి. వారు ఆవు పేడతోటి పేడ కళ్ళాపులు వేసుకుంటారు. కానీ సిటీల్లో కానీ లేదా సిమెంట్ రోడ్లు ఉన్నవారు కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అంటే పేడ కల్లాపులని చెప్పి ప్యాకెట్లో వస్తూ ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి నీళ్ళల్లో వేసేసి ఆ రంగు నీళ్ళని వేసేస్తూ ఉన్నారు ఇంటి ముందు. ఇవైతే అస్సలు మంచిది కాదండి. వారు చూడడానికి అందంగా అచ్చు పేడలానే ఉంటుంది కదా అని చెప్పి తీసుకువచ్చేసి తోటి వాకిలి మొత్తం కూడా చక్కగా ఆ రంగుని ఇంటి ముందు వేసేస్తూ ఉంటారు. దానిపైన ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ ఈ రంగు అనేది వేయడం చాలా నష్టం మీకే. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది మీకు ఉండదు. నిజంగా నేను చాలా సార్లు దీని గురించి మీ అందరికీ కూడా తెలియజేస్తూ వస్తున్నాను. దయచేసి ఎవ్వరు కూడా ఆ రంగులను మాత్రం అస్సలు ఉపయోగించుకోవద్దు. సిమెంట్ రోడ్డు ఉన్నవారు చక్కగా మంచినీటితోటి శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకోండి. అంతేకాకుండా ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేయండి. ఇలా మనం ఇంటిని శుభ్రం చేసుకుంటే మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. నకారాత్మక శక్తులు, మన కాలి వెంట వచ్చినటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. ఇలా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత గోపంచకాన్ని కానీ కుదరలేదు అనుకుంటే పసుపు నీళ్ళైనా సరే ఇల్లంతా కూడా చల్లుకోండి. ఇక్కడి నుంచి కూడా మీకు ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కాస్త పసుపు నీళ్ళని అలాగే కొన్ని వేపాకుల్ని వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉండేటువంటి ఏదైనా మురికి అలాగే శని బాధలు, శని పీడలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మాకు నిజంగా మాకున్న చెడంతా కూడా పోయి మంచి జరుగుతుందా, మాకు బాగా కలిసి వస్తుందా?
మాకు డబ్బులు వస్తాయా, ఇవన్నీ కూడా చేయడం నిజమేనా, అసలు ఇందులో వాస్తవాలు ఎంత అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది. చిన్న పరిహారమే కదా అని తేలిగ్గా అస్సలు తీసుకోకండి. ఇందులో చాలా పవర్ అయితే ఉంది. ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మీరు శ్రద్ధగా చేయండి అంతే. మన కంటికి కనిపించని ఎన్నో దుష్ట శక్తులు మన వెంట తిరుగుతూ ఉంటాయి. అవి ఏమాత్రం కూడా మన కంటికి కనిపించవు. మనకి అనారోగ్య సమస్యలను కలిగించడము, ఆర్థిక పరంగా దెబ్బతీయడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కంటికి కనపడని ఈ దుష్ట శక్తుల్ని మనం దూరం చేసుకోవడానికి ఈ పరిహారాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అయితే పరిహారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకటి చెప్తే మరొకటి చేయడం అస్సలు చేయకూడదు. ఉదాహరణకి ఇంటి ముందు పేడ కల్లాపులు వేయండి అంటే పేడ రంగు తీసుకువచ్చి ఇంటి ముందు వేసిస్తూ ఉంటారు. దీనివల్ల ఏం ఫలితమో, అలాగే ఇంటి ముందు ముగ్గులు వేయండి అంటే స్టిక్కర్లు అతికిస్తారు. దీనివల్ల ఎటువంటి ఫలితం అనేది మీకు ఉండదు. కాబట్టి ఏం చెప్పినా కూడా దానిని జాగ్రత్తగా పాటించండి. దీని యొక్క ప్రతిఫలం అనేది మీకే తెలుస్తుంది. అయితే మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా చేరుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, మిస్ కాకుండా చూడవచ్చు. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఆడవారు నుదుటిన ఎర్రని బొట్టు, చేతికి ఎర్రని గాజులు, తలలో పూలు ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోండి. అంటే అమ్మవారిలా మీరు కూడా అలంకరించుకుని ఉండాలి. ఇక పూజ చేసే సమయంలో ఎర్రని పుష్పాలతోటి చక్కగా అన్ని దేవుళ్ళకి కూడా పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలి. నైవేద్యం కింద పాలు బెల్లాన్ని పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు దీపారాధనలో ఆవు నేతితోటి దీపారాధన చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి నిజంగా చాలా బాగా అయితే కలిసి వస్తుంది. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఆవు నేతితోటి దీపం పెట్టి చూడండి, మీకు ఇంట్లో అంతా కూడా శుభమే జరుగుతుంది. ముఖ్యంగా సంధ్యా దీపాన్ని ఈ రోజు వెలిగించుకున్నట్లయితే మరింత మంచి జరుగుతుంది. ఇలా పూజంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉండే విష్ణు ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి కానీ వెళ్ళి ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకోండి. ఇలా దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఉండేటువంటి చిన్న చిన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అన్నీ కూడా హరించుకుపోతాయి. ఆ శ్రీమన్నారాయణుడు ఈరోజు భక్తుల కోరికలు నెరవేరుస్తాడు. కాబట్టి మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఆ స్వామికి చెప్పుకోండి. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున గోమాతకి సేవ చేసుకోవాలి. ఈ రోజున గోమాతకి ఏమైనా తినిపించడం, తాగించడము, లేదా పచ్చగడ్డని పెట్టడము, ఆకుకూరలు పెట్టడం, ఇలా గోమాతకు ఇష్టమైనవి ఏదైనా ఆహారాన్ని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు అనేవి త్వరగా మీ మీద ఉంటాయి. మీకు జాతక పరంగా ఏమైనా దోషాలు ఉన్నా, ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తులసమ్మకి పూజ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రోజున తులసి చెట్టులో శ్రీమన్ లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారు. కాబట్టి తులసి చెట్టుకి కాసిన నీరు పోసుకొని కాస్త పసుపు కుంకుమ వేసుకొని తులసి చెట్టు ముందు నేతి దీపాన్ని వెలిగించుకొని చిన్న బెల్లం ముక్క ప్రసాదం పెట్టుకున్నా సరిపోతుంది. మన ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు చేయకపోయినా సరే చిన్న బెల్లం ముక్కని చాలా భక్తితో పెడితే వెంటనే ఆ భక్తి అనేది నారాయణని చేరుతుంది. కాబట్టి ఈ రోజున తులసమ్మకి పూజ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ వస్తువులను మాత్రం అస్సలు వంటలో ఉపయోగించకూడదు. ఈ రోజు నాన్ వెజ్ ని కానీ గుడ్డుని కానీ అస్సలు ఉపయోగించకూడదు, వండకూడదు, తినకూడదు. ఈ రోజు కనుక మీరు నాన్ వెజ్ ని తిన్నట్లయితే జన్మ జన్మల పాపం అనేది మీకు చుట్టుకుంటుంది. అంతేకాదు ఈ రోజు పొట్లకాయ కానీ, వంకాయ కానీ, బంగాళదుంప కానీ, క్యారెట్ కానీ, పుట్టగొడుగులు కానీ వీటిలో వేటిని కూడా ఈ రోజున ఇంటికి తీసుకురాకూడదు, అలాగే వండకూడదు. ఈ రోజున చేదు కూరల్ని అస్సలు కూడా వండకూడదు, తినకూడదు. అంటే కాకరకాయ అటువంటివి ఈ రోజు ఇంటికి తీసుకురాకూడదు, అలాగే తినకూడదు. ఈ రోజు మనం ఏం చేసినా కూడా దానికి సంబంధించి 1000 రెట్ల ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చేదును గనక మనం ఈ రోజు కనుక తిన్నట్లయితే దీనికి సంబంధించి మన జీవితం చాలా చేదుమయంగా మారుతుంది అని చెప్పి మనకి పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ జాగ్రత్తలను అయితే అస్సలు మీరు మర్చిపోకండి, జాగ్రత్తలను అయితే పాటించుకోండి. అయితే ఈ రోజున మహావిష్ణువు సాక్షాత్తు రావి చెట్టులో కొలువై ఉంటారట. కాబట్టి ఈ రోజు రావి చెట్టుని భక్తి శ్రద్ధలతోటి పూజించుకోవాలి. ముఖ్యంగా రావి చెట్టుకి ఇప్పుడు చెప్పబోయే ఒక పదార్థాన్ని అయితే మీరు అక్కడ పోయాలి. అలా పోయడం వల్ల మీకు ఉండేటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి.
అయితే వీడియోని చూస్తున్న మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీకున్న కష్టాలు దోషాలు అన్నీ కూడా పోయి మీ కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు కోరుకుంటున్నట్లయితే ఓం శ్రీ లక్ష్మీయే నమః అనే కామెంట్ చేయండి. ఇక రావి చెట్టు చుట్టూ మనం ఈ రోజున ఎలా ప్రదక్షిణలు చేయాలి, దానికి ఏ పదార్థాన్ని వేసుకుంటే మనకి మంచి జరుగుతుంది, ఇదంతా కూడా వివరంగా తెలుసుకుందాము. అయితే మొదటిగా మనం రావి చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు వేసుకోవాలి. ఈ 3 ప్రదక్షిణలు కూడా మనం చేసే సమయంలో మన చేతికి ఒక దారాన్ని పెట్టుకోవాలి, పసుపు రంగు దారాన్ని. ఈ పసుపు రంగు దారాన్ని మనం ఆ రావి చెట్టు చుట్టూ కూడా చక్కగా 3 చుట్లు వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత కాసిన నీరు చక్కగా రావి చెట్టు మొదట్లో పోసుకోండి. అలా పోసుకున్న తర్వాత కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. రావి చెట్టు మొదట్లో కాస్త పసుపు కుంకుమ వేసి చెట్టు పైన కాండానికి పసుపు రాసి చక్కగా కుంకుమతోటి 5 బొట్లు పెట్టుకోండి. ఆ తర్వాత మీరు తీసుకువచ్చిన పూలని సమర్పించుకోండి. ఇప్పుడు మీరు కాసిని పచ్చి ఆవు పాలల్లో కాస్త బెల్లాన్ని వేసి ఆ బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత ఆ ఆవు పాలల్లో బెల్లం పాకంలాగా అయిపోతుంది. కాస్త బెల్లాన్ని ఎక్కువగా వేసుకోండి. అలా వేసిన పాకంలో కాస్త చిటికెడు పసుపు కుంకుమ వేసుకోండి. కొన్ని అక్షింతలు వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకుని ఆ చెంబుని మీరు చేతిలో పట్టుకుని రావి చెట్టుకు ఎదురుగా తూర్పు ముఖంగా మీరు నిలబడి మీకున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకుంటూ మీ చేతిలో ఉన్న చెంబులోని ఆ నీరంతా కూడా రావి చెట్టు మొదట్లో పోసేసేయండి. పోసేసిన తర్వాత మళ్ళీ మీరు 5 ప్రదక్షిణలు చేయండి. మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకొని 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు చుట్టూ కూడా తిరిగిన తర్వాత రావి చెట్టుకి మీ తలని ఆనించి కాసేపు నిలబడండి. ఈ రోజున రావి చెట్టులో శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు కాబట్టి మీరు నారాయణుడికి మీ తల పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. మీ బాధలన్నీ కూడా నేరుగా స్వామివారికి తెలిసిపోతాయి. కాబట్టి మీకున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఉద్యోగం రాకపోయినా, లేదా అప్పుల బాధలు ఉన్నా, లేదు మాకు ఆస్తి వివాదాలు ఉన్నాయి, లేదా వ్యాపారం చేస్తున్నాము కలిసి రావడం లేదన్నా, మాకు ఇలా బాగుండాలి అన్నా, లేదా పిల్లలకి పెళ్లిళ్ళు జరగడం లేదు అన్నా, ఇలా ఏ సమస్య అయినా సరే మీకు ఉండొచ్చు. అది చక్కగా స్వామివారికి చెప్పుకోండి. రావి చెట్టుని సాక్షాత్తు నారాయణుడి స్వరూపంగా భావించి చెప్పుకోండి. మీకున్న కష్టాలన్నీ కూడా ఇట్లే తీరిపోతాయి. అంతేకాకుండా ఈ రోజు కనుక మీకు వీలైతే ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకోండి. ఇది చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజు ఆడవారు వీలైనంత వరకు కూడా చేతికి గోరింటాకు పెట్టుకోండి. ఇలా చేతికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి చేతులు ఎర్రగా పండి ఉండడం వల్ల ఇది మీకు శుభ సూచకంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మనకి చాలా మంచినే చేస్తాయి. అయితే వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యంగా మనం కొన్ని వస్తువులు అయితే ఇంటికి అస్సలు తీసుకురాకూడదు. అందులో మొదటిది చీపిరి. చీపిరిని ఈ రోజు మనం అస్సలు ఇంటికి తీసుకురాకూడదు. అలాగే ధనియాలు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున అస్సలు ఇంటికి తీసుకురాకూడదు. దీనితో పాటుగా నూనె కదా పూజ చేసుకోవడానికి తీసుకొస్తూ ఉంటారు. మీరు ముందు రోజే తెచ్చిపెట్టుకోండి తప్ప ఆ రోజు మాత్రం అస్సలు నూనె అనేది తీసుకురాకండి ఇంటికి. అలాగే మనం ఇంటికి ఒక ముఖ్యమైన వస్తువుని ఈరోజు తీసుకొచ్చుకోవాలి. అదే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ రోజు మనం రాళ్ల ఉప్పుని ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే. కాబట్టి రాళ్ల ఉప్పుని కొనుక్కొచ్చుకోండి. ఇక ఆ రూపాయికి సంబంధించిన పరిహారం ఏమిటి అని తెలుసుకుందాం. అయితే దానికంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండగలుగుతారు. అయితే రూపాయికి సంబంధించిన ఆ పరిహారం ఏమిటి అంటే దీనిని మీరు ముక్కోటి ఏకాదశి లోపైన చేసుకోవచ్చు. అంటే దానికి ముందు రోజు, అంతకు ముందు రోజైనా చేసుకోవచ్చు. లేదు కుదరలేదు అనుకుంటే ముక్కోటి ఏకాదశి రోజు అంటే డిసెంబర్ 30వ తేదీనైనా సరే మీరు చేసుకోవచ్చు. మీరు దీన్ని ముక్కోటి ఏకాదశి లోపు చేసుకున్నట్లయితే సాయం సంధ్యా సమయంలో చేసుకోండి. లేదు మేము ముక్కోటి ఏకాదశి రోజు చేసుకుంటాము అంటే ఉదయం వేళ చేసుకోండి. ఎందుకంటే సాయంత్రం వేళ ఇది పెట్టే సమయాన్ని ఇది పెట్టే ప్లేస్ ని మీకు తెలియచేస్తాను. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎంత ధనవంతుడైనా సరే, ఎంత పేదవాడైనా సరే రూపాయి నుంచే మొదలు పెట్టాలి. వారి జీవితంలో రూపాయి తీసిస్తే వారికి అంతా కూడా అసంపూర్ణమే. ఎంత 100 రూపాయలు లెక్కించాలన్నా మనకి రూపాయి ఉండాలి, 1000 రూపాయలు లెక్కించాలన్నా రూపాయి ఉండాలి. అలాగే ఎవరికైనా సరే ఈ రూపాయి అనేది చాలా ముఖ్యమైనది. దీనికోసం మీరు ముఖ్యంగా ముందుగా రాగి గ్లాసులు అయితే తీసుకోవాలి. ఈ రాగి గ్లాసులో కూడా మనకి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి రాగి గ్లాసుని తీసుకుని దాని నిండుగా నీరు నింపండి.
మీరు ముక్కోటి ఏకాదశి రోజు పూజ చేసుకుంటారు కదా, ఆ పూజ చేసేటువంటి సమయంలో మీ చేతిలో ఈ రూపాయి కాయిన్ ని పెట్టుకుని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, అప్పుల బాధలు ఉంటే అవి, లేదు మాకు ఉద్యోగం కావాలి అంటే అది, లేదు కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అంటే అది, ఇలా మీకు ఏ సమస్య అయినా ఉండనివ్వండి, మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అలా చెప్పుకొని మీ చేతిలో ఉన్న ఆ కాయిన్ ని తీసుకువెళ్ళి ఆ రాగి గ్లాసులో వేసేసుకోండి. అలా మీకు దీపము కొండెక్కే వరకు కూడా మీరు ఆ రూపాయి కాయిన్ ని అక్కడే వదిలేసేయండి. మీరు దానిని ముట్టుకోకండి. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రోజు ఆ నీటిలో ఉన్నటువంటి ఆ రూపాయి కాయిన్ ని తీసుకోండి. ఆ రూపాయి కాయిన్ ని తీసుకుని ఎవరైనా సరే భిక్షాటకులు వస్తారు కదా, వారికి ఆ కాయిన్ ని వేసేసేయండి. దీనివల్ల మీకు ఏదైతే కర్మ పట్టి పీడిస్తుందో, మీకు ఏవైతే దోషాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి. ఈ పరిహారాన్ని మీరు ముక్కోటి ఏకాదశి లోపు చేసినట్లయితే, మీరు ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం వేళ మీరు దానం ఇవ్వండి. లేదు ఆ రోజు ఉదయాన్నే చేసిన ఆ రోజు సాయంత్రం మీరు దానం ఇచ్చేయండి. ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో చాలా అద్భుతాలను మీరు చేసి చూస్తారు. మీ జీవితంలో చాలా అద్భుతాలను మీరు చూస్తారు. ఒకవేళ ఎవ్వరు కూడా మీకు ఆ సమయంలో కనిపించలేదు, దానం చేయడానికి ఎవ్వరు కూడా మీకు దానం చేయడానికి ఆ సమయంలో మీకు ఎవ్వరు కూడా దొరకలేదు అనుకుంటే, ఆ రూపాయి కాయిన్ ని తీసుకువెళ్ళి హుండీలో వేసేసేయండి. దేవుడి హుండీలో వేసేసుకోండి. ఆ రాగి గ్లాస్ లో పెట్టినటువంటి ఆ నీటిని తులసి చెట్టు దగ్గర వంపేసుకోండి. తులసి చెట్టులో పోసేసుకోండి. ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో నిజంగా చాలా అద్భుతాలనే చూస్తారు. మీరు ఏదైతే సంకల్పించుకుని ఆ రూపాయి కాయిన్ ని మీరు దానం చేస్తారో, మీకు ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా 100కి 100% నెరవేరుతుంది. అంతే కదండి, ఈ రోజు ముక్కోటి ఏకాదశి కావడంతో మనం చేసిన ఈ పరిహారానికి 1,00,00,000 రెట్ల ఫలితం అనేది దక్కుతుంది. 1,00,00,000 రెట్ల మీకు శుభ ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇంతకు ముందు మనం ఏవైతే వస్తువులు ఇంటికి తీసుకురాకూడదు అని చెప్పుకున్నామో, ఆ వస్తువులు మాత్రం అస్సలు ఇంటికి తీసుకురాకండి. అలా చేస్తే మనకి నిజంగా మంచి కాదు కదా, చెడే జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ ఈ రూపాయి పరిహారాన్ని అందరూ కూడా చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు నిజంగా చాలా మంచి అనేది జరుగుతుంది. రాబోయే జనవరి నుంచి కూడా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే వీడియోని చూస్తున్నారే తప్ప ఎవ్వరు కూడా లైక్ చేయడం లేదు. అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ అందరికీ కూడా వస్తాయి.